చూస్తారేంట్రా, కొట్టండి. కవిత, నేను నీకోసమే వచ్చాను. నువ్వు ప్రేమించిన మనిషిని బయటలో కొడుతున్నారు, తను తెలీదని చెప్పావంట. పాపం ఆదిత్య ఎంత బాధపడుంటాడో కదా. ఏం చేయమంటావు? నా పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదు. నేను నా ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నట్టుంది. ఏ టైంలో ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అయినా నువ్వెలా వచ్చావు? ఆదిత్యని మనం కాపాడాలి. నీకు ధైర్యం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో మాట్లాడు. చూడు కవిత, ఆదిత్య మంచివాడనే కదా నువ్వు తనని ప్రేమించావు. మరి నువ్వు మనసిచ్చిన వాణ్ణి నీ ఇంటి గుమ్మం ముందే కట్టేసి కొడుతూ ఉంటే తనెవరో తెలియదని నువ్వు చెప్పడం ఎంతవరకు న్యాయం? నాకు బాధగానే ఉందండి, కానీ నేను నిజం బయటికి చెప్పేస్తే మా నాన్న చంపేస్తానన్నాడు. ఆయనకు ఎదురు చెప్పలేక భయంతో నేను అబద్ధం చెప్పాను. ఆడపిల్లని కదా, అంతకు మించి నేనేం చేయగలను? ఏం చేయగలను అంటే ఏమీ చేయలేవు. మనసిచ్చిన వాణ్ణి రక్షించుకోవాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు. నువ్వు ధైర్యంగా నిజం చెప్తాను అంటే మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టు మాకు సాక్ష్యాలు పంపించు. అవి చూపించి ఆదిత్యని మేం విడిపిస్తాం. మీ ప్రేమని గెలిపించి మీ ఇద్దరిని ఒకటి చేస్తామని నేను నీకు మాటిస్తున్నాను. ఈ ఊర్లో మా నాన్న మాట కాదని ఎవ్వరూ నాకు సహాయం చేయరు. అందుకే నేను భయపడి అబద్ధం చెప్పా. మీరందరూ నా వెంట ఉంటానంటే తప్పకుండా నేను సాక్ష్యాలు చూపిస్తాను. చెప్పాను కదా కవిత, ప్రేమ విలువేంటో తెలిసిన మనిషిని నేను. మీ ఇద్దరి ప్రేమ నిస్వార్థమైందని మాకు తెలుసు. 2 ఊళ్ల పగ కోసం మీ జీవితాలు బలైపోతాయి అంటే మేమెవరిని చూస్తూ ఊరుకోము. మురారి గారు కూడా అందుకే ఇక్కడికొచ్చారు. పెద్ద ఆవిడ ఈ ఊరి పొలిమేరలో కూడా అడుగుపెట్టని మనిషి. అలాంటి ఆవిడ మీ ఇంటికొచ్చి మాట్లాడిందంటే ఆదిత్యాన్ని తీసుకెళ్లడానికే కాదు, మీ ప్రేమని గెలిపించడానికి కూడా. మేమందరూ ఇంతలా చేస్తుంది నీ గురించే. మా ఊరు గురించి మీ నాన్న తప్పుగా మాట్లాడాడంట. మా అమ్మమ్మ గురించి కూడా తప్పుగా అన్నాడంట. మా మావయ్యకు కోపం వచ్చింది. మా మావయ్యని బాధ పెట్టిన వాళ్ళంటే నాకు నచ్చదు. మీ నాన్నకు సరైన బుద్ధి చెప్పాలి అంటే నువ్వు బయటకొచ్చి ఆదిత్యను ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఇప్పుడే చెప్పమంటారా? ఆహా, వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పినా అబద్ధమే చెప్పావని మీ నాన్న అందరినీ నమ్మిస్తారు. సాక్ష్యాధారాలతోనే మీ ప్రేమ నిరూపించాలి. నువ్వు ఆదిత్య తీసుకున్న ఫోటోలుంటే నాకు సెండ్ చేయి. తర్వాత విషయం నేను మాట్లాడతాను. ఇప్పుడే సెండ్ చేస్తానండి. నీకు పంపించాను చూడు. హలో రాధా, నా ఫోన్కి ఫొటోస్ వచ్చాయి, నీకు పంపిస్తున్నాను చూడు. నాకేం జరిగినా పర్వాలేదు. ఆదిత్యని మాత్రం విపరీతంగా కొడుతున్నారు. తనని తొందరగా రక్షించండి. తనని చూస్తే నేను భరించలేకపోతున్నాను. సాక్ష్యాలు పంపించావు కదా, నీకింకేం భయం లేదు. నువ్వు ఆదిత్య హ్యాపీగా ఉంటారు. మీ ప్రేమ కూడా గెలుస్తుంది. ఉంటాను. సత్య, నువ్వు వెంటనే బయటకు వచ్చేసేయ్. సరే. చూసావా, నేను రాధా నీకోసం ఎంత చేస్తున్నామో. ఇంక నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను వెళ్ళొస్తాను. రాధా, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫొటోస్ని మురారి గారికి సెండ్ చేస్తున్నాను. ఈ ఆధారాలతోనే ఆయన వస్తారు. హలో రాధా. మురారి గారు, ఆధారాలన్నీ దొరికాయండి.
అవన్నీ మీకు సెండ్ చేశాను. అర్జెంటుగా మీరు కవిత వాళ్ళ ఇంటికి వచ్చేసేయండి. అలాగే రాధా. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. నీలిమా, ఎక్కడికెళ్ళావు? చాలాసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నావు. నా గురించా? ఎందుకంటే ఎందుకేంటమ్మా, పెళ్లి ముహూర్తం పెట్టించాం, ఇంకో నెల రోజుల్లో పెళ్ళంటున్నారు. ఎన్ని పనులుంటాయో నీకు తెలియందేముంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి అంకుల్, తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తాలు పెట్టేసుకున్న తర్వాత ఇక మాట్లాడుకోవడానికి ఏముండదమ్మా. అందరం తలో పని పట్టుకుంటేనే అనుకున్న సమయానికి ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్ళనేది జరుగుతుంది. నువ్వు కార్తీక్ అలా షాపింగ్కి వెళ్ళిరండి. పెళ్లికి కావలసినటువంటి బట్టలన్నీ కొనుక్కొని తెచ్చేయండి. చూడు, ఈ మాట నీతో చెప్తావని నీకోసం ఇల్లంతా వెతికాను, నువ్వెక్కడా కనిపించలేదు. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? మనసేమీ బాగోలేదంటే, అందుకే గుడికి వెళ్ళి దేవుడికి నా మనసులో ఉన్నది చెప్పుకున్నాను. పోనీలే, శుభకార్యానికి పనులు మొదలు పెడుతున్నప్పుడు గుడికి వెళ్ళి రావటం అనేది మంచిదేలే. ఇంకే వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి. సారీ ఆంటీ, ఇప్పుడు నా మనసేమీ బాగోలేదు. ప్లీజ్, ఈరోజు నేను వెళ్ళను, ఇంకోసారి చూద్దాం. అరే అదేంటండి నీలమ అలా మాట్లాడుతుంది? తనిష్టపడే కార్తీక్ నే తనకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కదా, మరి షాపింగ్కి వెళ్ళమంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా అంటుంది? ఊర్మిళ, ఆడపిల్లకి పెళ్ళనగానే తన వాళ్ళు తనతో ఉండాలి అని అనిపిస్తుంది కదా. మనమంతా కూడా తన వాళ్ళవే కదండి. అయినా ఇక్కడ పరాయి వాళ్ళంటే ఎవరున్నారు చెప్పండి? మనం తనని అభిమానిస్తున్నాం, మన ఇంటి పిల్లగా చూసుకుంటున్నాం, కానీ తన వాళ్ళంటూ తనకుండాలి కదా. ఆ లోటు నీలిమలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మనసేం బాగోలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంది అంటే ఇంకా నీకు అర్థం కాలేదా? కన్నవాళ్ళు ఉంటే అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుంది. అందుకే అన్ని బాధ్యతలు మనమే తీసుకుని చేస్తున్నా తనలో మాత్రం ఆ బాధ కనిపిస్తోంది. తనక్కూడా తండ్రి ఉండుంటే కూతురు పెళ్ళైనప్పుడు తండ్రి పడే హడావుడి ఆతృత మాటల్లో ఎవ్వరూ వివరించలేరు. ఆ లోటు లేని వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. తనని అభిమానించే తన మామయ్య కూడా దూరమైపోయాడు. అందుకే నీలిమ బాధపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. లేని మనుషుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? భాను విషయంలో మనకి ధైర్యం చెప్పినటువంటి అమ్మాయి తన విషయంలో ఇబ్బంది పడుతుందని నేను అసలు ఊహించలేకపోయాను. కానీ ఏం చేస్తాం, నీలిమకి నా అనేవాళ్ళెవ్వరూ లేరు కదా. తనకి అత్తవారిలైనా పుట్టిలైనా సరే మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? ఏంటి వాసు, మా అందరినీ గుడికి రమ్మన్నావు? అదేదో ఇంట్లో చెప్తే అందరం కలిసి వచ్చేవాళ్ళం కదా. వచ్చుండొచ్చు, కానీ ముందుగా వచ్చి మేం కొన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవాలి కదా, అందుకని. ఏంటి మావయ్య ఏర్పాట్లు అంటున్నారు? దేని గురించి? ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి, మన నీలిమ గురించి. నా గురించా? ఏంటి నాన్న? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఏదో తెలియని బాధ మా అందరికీ కనిపించింది.
అలా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావనేది మాకు అర్థం కాలేదు. నీకంటూ ఎవరో లేరని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావని మా ఆయన చెప్పారు. అదేంటత్తయ్యా, మనమందరం తనవాళ్లమే కదా, అప్పుడు తను ఒంటరిది ఎలా అవుతుంది? అంతే కదా మమ్మీ, అన్నయ్య జీవితంలోకి రాబోతున్న మనిషి మనేంటి మనిషి అవుతుంది, అప్పుడు ఒంటరిగా ఎందుకు మిగిలిపోతుంది? చూడు తల్లి, ఆడపిల్లకి అత్తవారిల్లే తన ఇల్లైనా పుట్టినిల్లు అనేది ఒకటి ఉండాలి. అది లేనప్పుడు ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనందరి గురించి ఇంతలా ఆలోచించే నా కూతురికి ఆ చిన్న లోటు ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను. భగవంతుడు రాసిన రాతని మనం ఎలా తప్పిస్తాం చెప్పు? నీలిమకి చిన్నప్పుడే తన తల్లిదండ్రులు దూరం అయ్యారు. పెంచిన మేనమామ కూడా ఎలా దూరం అయ్యాడో మనందరికీ తెలుసు కదా. అవన్నీ తలుచుకుంటే బాధగా ఉంటుంది. ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంటుంది చెప్పు? అందుకేనమ్మా ఆ భగవంతుడి సమక్షంలోనే నీలిమని నా కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. తను నన్ను నాన్న అని పిలిచినా, నేను తనని కూతుర్లా చూసుకున్నా మా మధ్య ఆ బంధం లేదనే ఊహ కూడా తనకి రాకూడదు. అందుకే దత్తత తీసుకుని నీలిమని నా కూతుర్ని చేసుకుంటున్నాను. నా కూతుర్ని మళ్ళీ నా అల్లుడికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టం నాకు దక్కుతుంది. అమ్మా, నీతో ఒక్క మాటైనా తీసుకోకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకేమీ ఇబ్బంది లేదుగా? అయ్యో, ఏంటక్క నీళ్ళు? ఎంత దయ చూపిస్తున్నారు నాన్న. అసలు నాలాంటి దాన్ని ఎవరూ క్షమించరు అనుకున్నాను. ఏంటమ్మా ఇది? కానీ మీరందరూ మన్నించి మీలో మనిషిగా చూసుకుంటున్నారు. నేను ఇష్టపడిన కార్తీక్ని నా జీవితంలోకి తీసుకొచ్చి నాకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అనాథగా ఉండవలసిన నాకు నాన్న అని పిలుపునివ్వటమే కాకుండా దత్తత కూడా తీసుకుని మీ కూతురిగా మార్చుకుంటాను అంటున్నారు. ఇంత మంచి వాళ్ళని నేను చాలా రోజులు ఇబ్బంది పెట్టానని తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. బాధపడకమ్మా. ఇంత గొప్ప వరాన్ని మీరిస్తాను అంటే కాదనెందుకంటాను నాన్న? చూడమ్మా, తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. కాని ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే దేవుడవుతాడని భాను ఎప్పుడూ అంటుండేది. నువ్వు నీ తప్పును తెలుసుకోవాలని భాను కోరుకుంది. కాని నిన్ను ఇంటికి దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నీకు మంచి జీవితాన్నివ్వాలని భాను కోరుకుంది. కాని చూసావా, తన స్థానంలోకి నువ్వొస్తున్నావు. ఆ తండ్రి కూతురిగా నువ్వు మారుతున్నావు. నాకు ప్రాణమైన నా కూతుర్ని దేవుడు తీసుకుపోయాడు. నన్ను ప్రాణంగా చూసుకుంటున్న ఈ కూతుర్ని ఇప్పుడు దత్తత రూపంలో నాకు సొంతం చేస్తున్నాడు. అయ్యా, కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनम् अपवित्रपवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यान्तरशुचिः पुण्डरीकाक्षाय नमो नमः. अक्षतान् समर्पयामि, प्रार्थना नमस्कारान् समर्पयामि. ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्यवतीं लक्ष्मीं जातवेदो नमः. तां महाभाजातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यन्यञ्जयङ्गामिषं पुरुषाणं अश्वपूर्वां रथमज्जां हस्तिनाथप्रबोधिनीं सुगन्धेयं ज्योतिषां कां संस्कृतां हिरण्यप्राकारामाध्रां ज्वलन्तीं तप्तां तप्पयन्तीं. అమ్మా, ఆ పాలల్లో మీ అరచేతిని అద్దండి. అయ్యా, మీరు అరచేతుల్ని చాపండి.
అమ్మా ఆ పాలు వారి చేతికి అద్దండి. ఓం తచ్చయ్యారా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు స్వస్తిర్మానుషేభ్యః. అయ్యా, ఈ దత్తత స్వీకారంతో ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి మీ కూతురు అవుతుంది. మీ ఇంటి పేరుతోనే ఆ తల్లి ఇంటి పేరు ఉంటుంది. వివాహం జరిగిన తర్వాతే ఆ ఇంటి పేరు మారుతుంది. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యదిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి భవాత్ పునః. పరంజ్యోతి పరాక్పర పతిత పవన సోప్రకాశ వరదాయక సకల లోక వరదాయక సకల లోక వందిత శుభకా ప్రమేయ పాహి పాహి మాం పాహి 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 మాం పాహి 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 మాం పాహి పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ. ఎవరండి? ఎవరు మీరు? మా అమ్మమ్మ ముందు నిలబడి పద్యం పాడుతున్నారంటే అడుక్కోడానికి వచ్చారా? మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా. మా కల్పవల్లి మా కంటి దీపం గురించి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాము. కల్పవల్ల తనెవరు? అల్లారు ముద్దుగా పెంచుకున్న మా చిట్టి తల్లి. మేం కళ్ళలో పెట్టి చూసుకున్న మా ఇంటి వెలుగు రేఖ. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంకా అర్థం కాలేదా బాబు గారు? మా ఇంట్లో వెలుగు కరువైంది, మా కళ్ళల్లో కన్నీరే మిగిలిందని నిరాశతో ఊరూరా తిరుగుతున్నాం. ఆపండి. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తున్నారు. అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారో అది చెప్పండి. మీరు కోప్పడకండమ్మా. మా ఇంటి ఆడపిల్ల తప్పిపోయి మేము చాలా బాధపడ్డాము. తన కోసం ఊరూరు వెతుకుతున్నాము. తన ఆచూకీ నిన్ననే తెలుసుకున్నాం. ఈ రోజు రెక్కలు కట్టుకుని వాలిపోయాము. తను ఎవరో కాదు, అదిగో మా కీర్తి. నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు, నడు. సార్, అజయ్, ఒకప్పుడు నువ్వు పెద్ద రౌడీ షీటర్వి. మీ అమ్మ దేవమ్మ పేరు చెప్తే ఈ సిటీలో చాలా మందికి నిద్ర పట్టేది కాదు. మీ బ్యాక్గ్రౌండ్ అంత ఘోరంగా ఉండేది. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు అనడానికి మీ జీవితాలు నిదర్శనం. నిన్ను నువ్వు మార్చుకున్నావు. నీ సత్ప్రవర్తన వల్లే ఈరోజు నిన్ను విడుదల చేస్తున్నాము. జైల్లో ఉన్నప్పుడు మారడం కాదు, ఈ మార్పు బయట కూడా ఉండాలి. నువ్వు ఇలాగే బతకాలి. తప్పకుండా సార్. జైలు జీవితం మనుషుల్లో మార్పు తీసుకొస్తుంది అంటే మేం మారకుండా ఎలా మార్పు వస్తుందని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ జైలు గోడలు చాలా బలమైనవి. ఎంతటి మూర్ఖున్నైనా మారేలా చేస్తాయి. అలాగే కొంతమంది మంచి మనుషుల మాటలు కూడా మనుషుల్ని బాగా ప్రభావితం చేస్తాయి.
అలాంటి వాళ్ళు నాకు ఎదురుపడ్డారు. మంచి చేసిన వాళ్ళు తప్పు చేయకుండానే ఈ జైలుకు రావడం నేను చూశాను. అప్పుడు కూడా వాళ్ళు మా గురించే మాట్లాడుకోవడం విన్నాను. అప్పుడే మనిషిలా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను సార్. ఇక నుంచి నా వల్ల మంచి వాళ్ళకి ఏ అన్యాయం జరగదు. ఇక నుంచి నేను నేరాల వైపు వెళ్ళను సార్. వెరీ గుడ్ అజయ్. చాలా రోజులుగా జైల్లో అందరం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాం. నీలో మార్పు వచ్చిందని మేమందరం నమ్మాం కాబట్టే నీ పేరుని గవర్నమెంట్కు సిఫార్సు చేశాం. సత్ప్రవర్తన కింద రిలీజ్ చేసే ఖైదీల్లో నీ పేరు కూడా వచ్చేలా చూసాం. అందుకే నువ్వు రిలీజ్ అవుతున్నావు. ఇక నుంచి స్వేచ్ఛగా మంచిగా బతుకు. ఇక్కడ సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఉంటాను. మంచిది. అజయ్ అన్న జిందాబాద్, అజయ్ అన్న జిందాబాద్, అజయ్ అన్న జిందాబాద్, అజయ్ అన్న జిందాబాద్, జిందాబాద్, అజయ్ అన్న జిందాబాద్. వద్దురా. ఈ జిందాబాద్ల వెనకాల ఒకప్పటి నా జీవితం కనిపిస్తోంది. నేను జైలు నుంచి బయటకొచ్చింది ఏదో ఘనకార్యం చేసి వెళ్ళింది కాదు. తప్పు చేసి జైలుకెళ్ళాను. తప్పు తెలుసుకుని మారాను కాబట్టి బయటికి పంపించారు. ఆ గతం జైల్లోనే వదిలేశాను. ఇక భవిష్యత్తులో మళ్ళీ నెత్తురు చరిత్రలోకి వెళ్ళను. కానీ ఒక పగ మాత్రం మిగిలిపోయింది. అది ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన సమయం ఇప్పుడు నాకు దొరికింది. ముందు బాణమ్మని వాసుదేవరావు గారిని కలుసుకోవాలి. వాళ్ళతో మాట్లాడాలి. ఆ తర్వాతే నేను చేయవలసిన పని ఏంటో నాకు తెలుసు. వెళ్దాం పదండి. అమ్మగారు, మీరు చాలా గొప్పవారని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. మీ మాటే శాసనం అంటున్నారు. మీరు కూడా ఒక అమ్మాయిని కన్న తల్లి. తల్లి బాధ ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. నా కూతుర్ని మాతో పంపించండి. మా కంటి వెలుగును మాకు అప్పగించండి. అవునమ్మా, ఆడపిల్ల పుట్టిందంటే అప్పట్లో ఆడపిల్లేంటని అందరూ పెదవిరిచారు. నేను మాత్రం మా ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని కళ్ళల్లో పెట్టి పెంచుకున్నాను. అలాంటి నా కంటిబాబు కనిపించబోయేసరికి ఇన్నాళ్ళు కన్నీళ్లతోనే బ్రతికాను. ఇప్పుడు ఇక్కడ ఉందని తెలుసుకుని వచ్చామమ్మా. మా కీర్తిని మాతో పంపించేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. చెల్లిని తల్లిలా చూసుకునే అన్నయ్యని, నా చిట్టి చెల్లిని వదిలి మేము ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేము. పంపించేయండి సార్. నీ మాటలన్నీ ఏదో నాటకంలో డైలాగుల్లో ఉన్నాయి. మమకారం ఎక్కడా కనిపించడం లేదు. అసలు నా రాధ మీ కీర్తి అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మీరంతా నిజమే చెప్తున్నారని ఏంటి నమ్మకం? మురారి కరెక్ట్గానే అడిగాడు. మమకారంతో వచ్చిన మాటలు ఇలా ఉండవు, ఏదో రాసుకొని వచ్చిన మాటల్లా ఉన్నాయి. మీ మాటల్లో నిజంగా మాకేదో తేడా కనిపిస్తుంది. ఎంత మాట అన్నారండి. మా పిల్ల గురించి మేము బాధపడుతుంటే మీకు నటనలాగా అనిపించడం మాకు నిజంగా బాధగా ఉంది. వాళ్ల పిల్ల అని అన్ని ఆధారాలు చూపిస్తున్నారు కదా, కాదు అని మనం ఎలా అనుకోగలం? నిజం చెప్పడానికి తన రాధో కీర్తో తనకే తెలీదు. తనెలా చెప్తుంది? నువ్వు కరెక్ట్గా మాట్లాడావమ్మా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని రోజులు రాధను వెతుక్కుంటూ ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు వీళ్ళొచ్చి కీర్తి అంటున్నారు. వాళ్ల ఇంటి మనిషి అంటున్నారు. అక్కడ ఒకరి చేతిలో మోసపోయిందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే తను కడుపుతోనే ఉంది. అన్నీ సరిపోతున్నాయి కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళేదో 4 మాటలు చెప్పినంత మాత్రాన సరిపోయింది అంటే ఎలా అమ్మా? నువ్వు నోరు ముయ్యవే. నువ్వు చిన్నపిల్లవు కదా, ఇలాంటి విషయాలు నీకు తెలియవమ్మా. నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వు కల్పించుకొని కంపు చేకో. అవునమ్మా, సత్య మాటల్లో తప్పేం లేదు. వాళ్ళేదో చెప్పినంత మాత్రాన తను రాధ కాదని మనమెలా ఒప్పుకుంటాం? తనకి గతం గుర్తులేదని వీళ్ళు నాటకం ఆడుతున్నారని ఎందుకు అనుకోకూడదు? ఎంత మాట అన్నారు బాబుగారు. మేము తప్పు చేసామనుకుంటే
కత్తితో అడ్డంగా నరికేయండి. మీ కోటకు నా తలను వేలాడదీయండి. మీ ఇంటి ముందే మా సమాధులు కట్టండి. అంతేకాని మా చెల్లిని మా మనిషి కాదు అనకండి. మేము ఆడుతోంది నాటకం అనకండి. ఈ ఓవర్ యాక్షన్ చూస్తుంటేనే మాకు అనుమానం వస్తుంది. రేయ్, స్టేజ్ మీద డైలాగులు చెప్పి చెప్పి నీ బాడీ లాంగ్వేజ్ ఇలా మారిపోయింది. ఏం చెప్పినా ప్రేమగా చెప్పరా. రేయ్, తోడ పుట్టిన చెల్లెల గురించి మాట్లాడరా. మా సంగతి సరే. రాధా, నువ్వేమంటావు? నువ్వు కీర్తివేనా? నేనెవరో నాకే తెలియదు. నా గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎంత ఆలోచించినా నాకేం గుర్తుకు రావడం లేదు. ఇక్కడే నేనున్నానని మురారి గారు నాకెన్నో జ్ఞాపకాలు చూపించారు, కానీ వాటిలో ఒక్కటి కూడా నాకు గుర్తుకు రాలేదు. అలాగే వీళ్ళు చెప్తున్నది కూడా నా ఊహకు కూడా తెలియడం లేదు. అలా అని నీ వాళ్ళని నువ్వు కాదనుకుంటావా? ఇక్కడ మాత్రం ఎంతకాలం ఉండిపోతావు? ఒంటరిగా ఎలా బతుకుతావు? మీ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే ఏదో ఒక రోజు నీకు గతం గుర్తొస్తుంది. అప్పుడు మీరందరూ సుఖంగా ఉండొచ్చు. లేదక్క, ముందు నిజమేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాతే రాధా లేక కీర్తి అన్నది చెప్తాను. మీ ఊరి పేరు చెప్పు. కల్లలూరు. అక్కడంతా నిజమే చెబుతారు బాబు. నేను ఇప్పుడే ఆ ఊరు వెళ్తాను. మీ గురించి ఎంక్వైరీ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడేం చేయాలో ఆలోచిస్తాను. నన్ను క్షమించు పార్థు. మా అమ్మ చేసిన తప్పు వల్ల మీ డాడా నీకు దూరమయ్యారు. అది మా తప్పే. పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేము. కానీ మా వల్ల తప్పు జరిగింది కాబట్టి మిమ్మల్ని క్షమాపణ కోరడానికి వచ్చాను. నేను పగతో రాలేదు, ప్రాయశ్చిత్తంతో వచ్చాను. నీలాంటి రాక్షసులు మారిపోతే అందరికీ సంతోషమే. కానీ నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు. నీ బతుకేదో నువ్వు బతుకు. వెళ్ళు. నేను ఇలా మారడానికి కారణం మీరే సార్. మీ తప్పు లేకుండా మీరు జైల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను. అప్పుడు మీరు నా మీద కోపాన్ని పెంచుకోలేదు. మనిషి ఎలా ఉండాలో మీరు నాకు చెప్పారు. తర్వాత బానమ్మ నా మంచి కోసం తను ఎన్నో మంచి మాటలు చెప్పింది. అవన్నీ ఆలోచించాకే నాలో మార్పు వచ్చింది సార్. మీరు బానమ్మ నాకు దైవంతో సమానం. అయ్యో, ఏంటి బాబు ఇది? లేదు సార్, నేను ఈరోజు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరు. అందరూ బాగుండాలి సార్. అవును, బానమ్మ ఎక్కడ సార్? భాను లేదు బాబు. తనెప్పటికీ తిరిగి రాదు. ఈ ఇంటిని, ఇంట్లో అందరినీ వదిలిపెట్టి శాశ్వతంగా పైలోకాలకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు దేవతలేని దేవాలయమైందా? కానీ దెయ్యం మాత్రం ఇదే ఇంట్లోనే ఉంది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా ఇంటికొచ్చి మా గురించే మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు. అమ్మగారు, మీరంతా గొప్పవాళ్ళు. నేను మీ ఎవరినీ ఏమీ అనడం లేదు. కానీ ఇదిగో ఈ నీలిమ ఉంది కదా, తనకి మాత్రం ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మీ అందరితో బతికే అదృష్టమే లేదు. అసలు మీ కుటుంబం ఇలా అవడానికి, మీరందరూ బాధపడ్డానికి, పార్థు తండ్రి చనిపోవడానికి కారణం ఆ విష్ణుమూర్తి అయితే అతని వెనకుండి నడిపించింది ఈ నీలిమ. వీళ్ళిద్దరూ పన్నిన కుళ్ళు, కుతంత్రాలు అన్నీ ఇన్ని కాదు. దానికి నేను మా అమ్మే సాక్ష్యం. వాసుదేవరావు గారిని
అనవసరంగా జైల్లో ఇరికించింది, ఆయన మీద కేసులు మోపింది, అన్నీ చేసింది ఈ నీలిమనే. విష్ణుమూర్తి చచ్చి బతికిపోయాడు. ఇది మాత్రం ఇంట్లో ఉండకూడదు. మీలాంటి మంచి వాళ్ళతో కలిసి బ్రతికే అర్హత దీనికి లేదు. ముందు దీన్ని బయటికి తోసేయండి. రౌడీజం వదిలేయాలనుకున్నాను, కానీ నీలిమను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాను. నిన్ను ఏంటయ్యా ఇది? వద్దు, ఈ నీలిమ అంత చూసే వరకు నేను నిద్రపోను. వద్దు, నా మాట విను. తప్పు చేసింది వాళ్ళ మావయ్య విష్ణుమూర్తి. దానికి తగిన శిక్ష ఆయన అనుభవించాడు. ఇప్పుడు మా ఎవరికి పగులు ప్రతీకారాలు లేవు. నువ్వు కూడా మారానని చెప్పావు కాబట్టి మారిన మనిషిలా బ్రతుకు. మా ఇంట్లో మనిషి మీద నీ ప్రతాపం చూపిస్తానన్నా, నీలిమకి అపకారం తలపెడతానన్నా సరే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఈ నీలిమ మీ అందరినీ మాయ చేస్తుంది. తన మాటలు మీరెవరూ నమ్మకండి. అమాయకంగా కనిపించినా తను తేనె పూసిన కత్తి లాంటిది. ఏ క్షణమైన మిమ్మల్ని బలి తీసుకుంటుంది. అది దాని నిజ స్వరూపం. చూడజయ్, నువ్వు నీలిమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మా ఇంట్లో మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. మర్యాదగా బయటికెళ్ళు. అది కాదు పార్థు, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. నువ్వు నీలిమ మీద కోపంతో వస్తే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నీలిమ ఏంటో మా అందరికీ తెలుసు. తనకి మేమందరం అండగా ఉన్నాం. తన విషయంలో నువ్వొక్క మాట జారినా సరే మర్యాదగా ఉండదు. వెళ్ళిపోవు. ఒరేయ్, ఇప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉందిరా. ఇంతకు ముందే నోరు తీపి చేసుకుని ఇంకా ఏ గొడవలు రాకూడదని అందరం అనుకున్నాము. అనుకోగానే నువ్వు ప్రత్యక్షమయ్యావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా. చూడు అజయ్, నా వల్ల నువ్వు మారాను అన్నావు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకొక్క మాట మాట్లాడుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పకుండా వెళ్ళిపోతాను సార్. మీ మాటను దాటి నేనొక్క మాట కూడా మాట్లాడలేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నీలిమ మాత్రం మనిషి రూపంలో కనిపించే రాక్షసి. నవ్వుతూ నరకాన్ని చూపించే పిశాచి. ఇలాంటి వ్యక్తిని నమ్మడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. కానీ నేను వదలను. నీడలా తనని కనిపెడతాను. మీకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం నేను వదిలిపెట్టను. అప్పుడు మీరెవరు చెప్పినా కూడా నేను దాన్ని వదలను. ఏంటమ్మా, నేను అమ్మను అంటే నీకింకా నమ్మకం కలగడం లేదా? నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డవి. నా మీద అనుమానంతో చూస్తుంటే ఈ అమ్మ మనసు తట్టుకోగలదా చెప్పు? నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పించింది నేనేనమ్మా. నన్ను కూడా నమ్మలేకపోతున్నావా? చెల్లి, నువ్వు ఇంకా మమ్మల్ని ఇలా అనుమానంగా చూస్తుంటే ఈ గుండె తట్టుకోలేదమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు మన ఇంట్లో అడుగు పెడతావా అని ఆశతో వచ్చాము. నువ్వేమో ఇలా అనుమానంగా చూస్తున్నావు. మాకు చాలా బాధగా ఉంది. సరే, నా చిన్నప్పుడు జరిగినవి ఏవైనా 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి. అదేనమ్మా, ఒకరోజు నేను పులిహోర కలుపుతుంటే పోపు వేయకుండానే నువ్వు తినేస్తానని మారం చేశావు. నేను నీకు అలాగే తినిపించేశాను. నువ్వు కూడా తినేశావు. గుర్తొచ్చిందా? హేయ్, పులిహోర కబుర్లు కాదే. పాపకి చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్పమంటుంది. అంటే ఏదో ఒకటి తనకు గుర్తొచ్చేలా చెప్పాలి. నువ్వు ఉండు, నేను చెప్తాను కదా. నేను నిన్ను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్తుంటే నేను సైకిల్ మీద వెళ్తానని మోరం చేశావు. అలాగే నేను నీకు చిన్న సైకిల్ కొనిచ్చాను. నువ్వు తొక్కుంటూ వెళుతున్నావు. ఇంతలో ఎదురుగా కుక్క వచ్చింది. అది అరిచేసరికి నువ్వు భయపడిపోయి పక్కనే ఉన్న కాలువ గట్టు గుద్దేశావు. అప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది. నా కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి. అప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 300 రూపాయలు బిల్లు వచ్చిందమ్మా. ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు తమ్ముడు ఏమనుకుంటున్నాడు?
అది రాధ కాదు కీర్తి అని వాళ్ళు వచ్చి చెప్పారు కదా. ఇంకా పరీక్షలు పెడతాడేంటి? ఇప్పుడు వీడు ఊరెళ్ళి తెలుసుకోవడానికి ఏముంది? కీర్తి గురించి తెలుసుకునే కదా వాళ్ళొచ్చారు. వాళ్ళతో పాటు పంపించేస్తే సరిపోతుంది కదా. అవునమ్మా, వెంటనే పంపిస్తే మనకు కూడా ఒక టెన్షన్ పోయేది కదా. మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అన్ని విషయాలు తెలుసుకుని వస్తా అన్నాడు, మంచిదే కదా. తను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి కాదని ఎవరో చెప్తే మురారి ఎలా నమ్ముతాడు? వీడు చెప్పేది అబద్ధం కానప్పుడు తను నిజం తెలుసుకుంటే మీకు భయమేముంది? మీరెందుకు అంత భయపడుతున్నారు? మాకెందుకు భయం? వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంటే పంపించేస్తే సరిపోతుంది కదా అనుకున్నానంతే. అంతకు మించి ఇంకేం లేదు. మీరేం మా మీద అనుమానపడకండి. నీకేదో అవుతుందని నువ్వు భయపడకు. ఎందుకంటే మేమంతా నీతో ఉన్నాం. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. ఒక ఫ్యామిలీ అండుంటే ఆ మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో నీకు మేం చూపిస్తాం. చాలా థ్యాంక్స్ కార్తీక్. ఒంటరి పోరాటం ఎప్పటికీ విజయాన్ని ఇవ్వదు అని నాకు తెలుసు. నా అనే వాళ్ళు మనతో ఉంటే ఆ ధైర్యం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఇంత గొప్ప కుటుంబంలో నేనున్నందుకు, మీ అందరి అభిమానాన్ని చూస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరో జన్మ ఎత్తానా అన్నట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే మీరందరూ నన్ను మన్నించండి ప్లీజ్. నువ్వే చెప్పావు కదా నీలిమా, జరిగిపోయిన గతాన్ని గుర్తుంచుకోవద్దని. నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో. అమ్మా, కడుపు మాడిపోతుంది. అవన్నీ చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. ఎలా? నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. కానీ వాళ్ళు తినమనకుండా తిన్నామంటే కకృతి వల్ల అనుకుంటారేమో. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? ముందు మనకు ఆకలేస్తుంది, తినేద్దాం పదండి. పదండి. జరగమ్మా. అదేంటండి పిలవకుండానే అలా తినేస్తున్నారు? అన్నం దగ్గర మొహం వంట ఉండకూడదు అంటారు కదమ్మా. మాకు ఆకలేస్తుంది, అందుకే అన్నం కనిపించింది తినేస్తున్నాం. తినండి, మీకెంత కావాలో అంత వడ్డించుకొని తినండి. ఏం పర్వాలేదు. మా తల్లే, నీ మనసులాగే ఈ ఇంట్లో భోజనం కూడా బాగుంది. అమ్మా, నాకెందుకో వీళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుమానంగా ఉంది. నిన్ను అడిగితే నువ్వు కసురుకుంటున్నావు. నిజంగా వీళ్ళలాంటి బుద్ధులు రాధులు ఎప్పుడు కనిపించలేదు. వీళ్ళు మాత్రం ఏదో కరువు కంట్రీ నుంచి వచ్చినట్టు ఎలా తింటున్నారు? నిజం చెప్పమ్మా, ఇదంతా నీ ఏర్పాటే కదా? వీళ్ళని నువ్వే పిలిపించావు కదా? నీకు అక్కర్లేని విషయాలు మాట్లాడొద్దని చెప్పాను కదా. నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని జరుగుతుంది చూడు. ఏంటి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అదేం లేదమ్మా, వీళ్ళు భోంచేస్తుంటే సత్యాకి చిన్న డౌట్ వచ్చింది. అదే మన ఇంట్లో అందరం కలిసి తింటాం కదా, మరి వాళ్ళు ముగ్గురు అలా తినేస్తుంటే నువ్వెలా ఊరుకున్నావో అని అడిగింది.
వాళ్ళు అతిథులు కదా, వాళ్ళకి ఆకలేసింది తింటున్నారు అని చెప్తున్నాను. అంతే కదా? అంతే అంతే. ఏంటమ్మగారు, మీ ఇంట్లో ఇంత స్వతంత్రంగా తినేస్తున్నామని మీరేమైనా తప్పుగా అనుకుంటున్నారా? అది కాదు, మాకు కొంచెం ఆకలి ఎక్కువ, అందుకే. అదేం లేదు. ఇంటికొచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం మా ఇంట్లో ఉన్న ఆచారం. అయినా నేనేమనుకోను. మీకేం కావాలో అడిగి ప్రశాంతంగా తినండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ వాళ్ళు వచ్చారు కదా, నువ్వెవరో తెలిసింది కదా. నీకు గతం గుర్తుకు రాకపోయినా నిన్ను వెతుక్కుంటూ కొంతమంది వచ్చారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదివరకు నేను రాధని కాదని ఇక్కడ మీరు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు నేను కీర్తినని ఇంకెవరో వచ్చారు. అసలు నేనెవరిని అన్నది నాకే తెలియనప్పుడు నా ప్రశ్నకు సమాధానం శూన్యమే అవుతుంది. నువ్వు కీర్తివో కాదో నిర్ధారించడానికే కదా కిట్టయ్య కూడా ఊరు వెళ్ళాడు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడున్నా నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. అదే నీ వాళ్లతో ఉంటే నీకు తోడుగా ఉంటారు. వాళ్లతో వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా, లేక వెళ్ళలేక ఆలోచిస్తున్నావా? మనసుకు చాలా బాధగా ఉందండి. ఏదో తెలియని కంగారు నన్ను మరింత భయపెడుతుంది. కానీ ఒకటి, నాకు పేరెంట్స్ ఉన్నది నిజమే అయ్యి వచ్చిన వాళ్ళు నా వాళ్ళైతే రాధ మీద పడిన నింద పోతుంది. ఒకప్పుడు మీ దృష్టిలో రాధ ఎంతో ఉన్నతంగా ఉండేది. అలాంటి రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదో తప్పు చేసిందన్నట్టుగానే మీరు చూస్తున్నారు. కానీ ఆ రాధ నేనని మురారి గారు అంటున్నారు. నేను రాధనైతే దోషస్థానంలో ఉన్నానని మీరందరూ అంటున్నారు. ఇప్పుడు నేను కీర్తినైతే రాధనిప్పే అని తెలుస్తోంది. తన మీద పడింది నింద అని తెలిసిపోతుంది. రాధ ఎప్పటికీ మీ మనసులో ఉన్నత స్థానంలోనే ఉంటుంది. తన మీద గౌరవం అలాగే మిగులుతుంది. నా అనుకునే మనుషుల గురించి నేను నా మనసులో ఆలోచిస్తాను. బాధ్యతను మాత్రమే ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి నీ బాగోగులు చూసుకుంటున్నాను. వెళ్ళిపోయిన రాధ ఎక్కడుందో తెలీదు. వీళ్ళొచ్చి నువ్వు రాధవి కాదు కీర్తివని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చింది. వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇది నీకు కష్టంగా ఉన్నా ఇష్టంగా మార్చుకుని వెళ్ళక తప్పదు. ఉండిపోవాలని నాకు లేదండి. ఉంటే పరిస్థితులు ఎలా మారతాయో నాకు బాగా తెలుసు. కానీ ఒకటి, ఎన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చారు, ప్రేమానురాగాల్ని పంచారు, మీలో ఒక మనిషిగా చూసుకున్నారు. నేను రాధనైతే అనాథగా మిగిలేదాన్ని. కానీ మీరు ఇన్నాళ్ళు నాకు ఆత్మీయతను పంచారు. నేను కీర్తినైతే ఇన్నాళ్ళు మీరు చూపించిన అభిమానం నుంచి వెళ్ళిపోవాలి అంటే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈ ఇంటి నీడలో ఉన్నావు కదా, అలా అనిపించడం సహజం. కానీ వెళ్ళడం తప్పనిసరి. తప్పకుండా వెళ్ళాలి. కానీ నా ఈ రాతకి కారకులు ఎవరో తెలుసుకోవాలి. నా జీవిత పయనానికి ముగింపెక్కడో వెతుక్కోవాలి. నడి సముద్రంలో ఉన్న నాకు తీరం కనబడుతుందో, కన్నీళ్ల సముద్రంలో మునిగిపోవాల్సి వస్తుందో తెలియక ఆలోచిస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, నేను రాధనైనా కీర్తినైనా నా డెలివరీ తర్వాత ఈ ఇంట్లో మాత్రం ఉండను. ఇక్కడికి దూరంగా నాకే తెలియని గమ్యస్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. శతమానం
ఏంటన్నా నువ్వు అనేది? బాను చనిపోయిందా? అవునరా, అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకున్నాను. కొన్ని గొడవల వల్ల బాను ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట. తరువాత తను తిరిగి రాలేదని, చనిపోయిందని మొత్తం తెలిసింది. ఖచ్చితంగా ఇది నీలిమ చేసిన పనే. అంటే ఏంటన్నా, బానుని నీలిమ చంపిందంటావా? అనుమానం లేదు. బాను అంటే ఆ నీలిమకు ముందు నుంచి పడదాం. తన మీద ఏదో రకంగా పగ సాధించాలని చూసేది, కానీ ఎప్పుడూ బాను మీద గెలవలేకపోయింది. అందుకే బానుని పూర్తిగా అందరికీ దూరం చేసేసింది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు బాను వెళ్ళిపోయింది అంటే ఇంటికి దూరం అయిపోయిందనుకున్నాను, కానీ చచ్చిపోయిందని తెలుసుకోలేకపోయాను. ఏంటన్నా, ఆ నీలిమ మారిపోయిందని వాళ్ళందరూ చెప్పారని నువ్వు చెప్పావు. మరి ఇప్పుడేంటి నీలిమ చంపిందంటున్నావు? అదేరా నీలిమ తెలివితేటలు. అక్కడున్న అందర్నీ మంచిదానిలా నమ్మిస్తుంది. నీలిమ ఎప్పుడూ రెండు ముఖాలతో ఉంటుంది. ఎవరికి ఎలా కావాలో అలా కనిపిస్తుంది, కానీ దాని నిజస్వరూపం పూర్తిగా తెలిసిన వ్యక్తి నేనొక్కడే. అందుకే ఈ పని నీలిమ చేసిందని నాకు బాగా తెలుసు. మరి మీ అమ్మకి ఈ విషయం చెప్పావా? ముందు ఈ విషయం నేను వాసుదేవరావు గారితో మాట్లాడాలి. తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత అమ్మకి జరిగింది మొత్తం చెప్తాను. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు. నువ్వు కీర్తివి కావేమోనని చిన్న అపనమ్మకంతో వెళ్ళాడు. కాని నిజం అబద్ధం కాదు కదా. అందుకే మళ్ళీ నేను నీకు సారీ చెప్పే అవకాశం వస్తుందో రాదోనని ఇప్పుడే చెప్పేశాను. మీరు చెప్పింది నిజమేనండి. నిజం ఎప్పటికీ అబద్ధం కాదు. ఒకవేళ అబద్ధంగా చూపించాలి అనుకున్నా ఏదో ఒకరోజు నిప్పులో బయటకొస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నీకు గతం గుర్తులేకపోయినా భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉంది. చూడు, ఇలాంటి సమయంలో కూడా నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేలాగే మాట్లాడుతున్నావు. అయినా సరే, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? అలా అంటావేంటి? నేనేంటో నా కన్న తల్లికి తెలీదు. ఈ ఊరు మొత్తాన్ని కాపాడగలిగే నా తమ్ముడు కూడా నేనెలా ఆలోచిస్తానని ఊహించలేకపోయాడు. కాని నా మనసులో ఉన్న భావన తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వు. కాని నువ్వు మా ఇంట్లో ఎవ్వరికీ నా గురించి చెప్పలేదు కదా, అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏది ఏమైనా సరే, డెలివరీ అయిన తర్వాత చేతిలో చంటి బిడ్డతో ఒంటరిగా ఎక్కడికి వెళ్తావోనని నేను బాధపడ్డాను. నీ వాళ్ళొచ్చారు కాబట్టి ఇంకా నీ ఇంట్లో నువ్వు ఆనందంగా ఉంటావని నేను సంతోషపడుతున్నాను. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం ఉండాలో ఆ దైవం నిర్ణయిస్తుంది. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవండి. నేనిక్కడికొచ్చి వెళ్ళిపోవాలన్నది ఆ అమ్మవారి నిర్ణయం, మీ అమ్మగారి శాసనం. దానికి తల వంచాలని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. కానీ వచ్చిన వాళ్ళతో వెళ్తానో ఒంటరిగా వెళ్తానో కాలమే నిర్ణయిస్తుంది. నీ మాటల్లో కటువు కనిపించినా ఇక్కడ్నుంచి వెళ్ళటానికి నీకు మనస్సు రావడం లేదని నాకు అర్థమైంది. కానీ నిన్ను పంపించడం కోసమే ఎంత ప్లాన్ చేశాను. ఇంక నువ్వు ఉండవు రాదా, వెళ్ళిపోక తప్పని పరిస్థితి కల్పించాను. రే మనో, చెల్లెమా, అమ్మా నీలిమా, కార్తీక్, తొందరగా రండి, టైం అయిపోతోంది. ఏంటన్నయ్యా, ఏంటి హడావుడి? నీలిమను కూతురుగా దత్తత తీసుకున్న దగ్గర నుంచి వీడిలో కొత్త ఆనందం కనిపిస్తోంది కదా ఊర్మిళ. ఆ భగవంతుడు ఒక బిడ్డని దూరం చేశాడురా, ఈ బిడ్డని నాకు దగ్గర చేశాడు. నా అదృష్టం ఏంటంటే అప్పుడు భాను, ఇప్పుడు నీలిమ ఇద్దరూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుడిరా. మరి నా పిల్లలు నన్ను అంత బాగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలిగా. కడుపున పుట్టకపోయినా సరే కూతురుగా చేసుకున్నారు. ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది చెప్పండి అన్నయ్య. మీ అభిమానం ఏంటనేది అందరికీ అర్థమైంది.
ఇంతకీ ఇప్పుడు ఈ హడావుడెందుకో మాకు చెప్పనే లేదు. పెళ్ళైనాక ఎన్ని పనులుంటాయమ్మా, ఒకటొకటే చేసుకుంటూ వెళ్ళాలి. వాయిదా వేసుకుంటూ పోతే పెళ్లి రోజుకి సగం మర్చిపోతాం. అందుకే వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్దామని పెళ్లి బట్టలు అవి కొందావురా. చూసావా ఊర్మిళ, కూతుర్ని అల్లుణ్ణి షాపింగ్ తీసుకెళ్తున్నాడంట. చిన్నప్పటి నుంచి నేను స్నేహితుణ్ణి, కనీసం నాతో ఒక్కసారైనా వచ్చాడా? చెల్లెలువైన నిన్నైనా పిలిచాడా? ఓరే 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 ఉడుకోకురా. అయినా నువ్వు నేను వేరా. నేను వెళ్తే నువ్వు రావా? నిన్ను కూడా బొట్టు పెట్టి మరీ పిలవాలట్రా. అదేంటి నాన్న, మీరిద్దరూ వేరువేరు కాదు కదా. మీరు వస్తానంటే మావయ్య వద్దంటారా? మీరు వస్తే మావయ్య వచ్చినట్టే, మావయ్య వస్తే మీరు వచ్చినట్టే కదా. రండి, అందరం కలిసే వెళ్దాం. లేదులేరా, నేను మీ అమ్మ ఇప్పుడు ఒక వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. రే వాసు, నీ కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్ళు. అయినా మధ్యలో నేనెందుకులేరా? కావాలంటే నేను నా భార్య సాయంత్రం షాపింగ్ చేస్తాం. సరే సరే. అదేంటమ్మా, అందరూ ఇంత సంతోషంగా ఉంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు నాన్న, మనసెందుకో బాగోలేదు. తనెప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మావయ్య. నీలిమా, మావయ్య అంత సంతోషంగా పిలుస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు. వెళ్దాం పద. పదమ్మా. వెళ్ళు నీలిమా. పదండి. వస్తా చెల్లెమ్మా, వస్తాన్రా. వెళ్ళండి. ఏంటి తమ్ముడు, వాళ్ళ ఊరు వెళ్ళావు కదా, ఏం తెలిసింది? వాళ్ళు చెప్తున్నట్టు తను కీర్తియేనా? నువ్వనుకుంటున్నట్టు రాధనా?